నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ. చెప్పండి. సార్ మామూలుగా రిలేషన్‌లో కొంతమంది మాట్లాడి సాధిస్తారు. హ్మ్. అండ్ ఇంకొంతమంది చాలా సైలెంట్‌గా ఉండి మౌనమే నాకొక ఆయుధం అనుకుంటారు. మరి అన్ని టైమ్స్‌లో ఇలా మౌనంతో మనం సాధించొచ్చా సార్? అంటే నౌవేడేస్ ఏంటంటే మనం మాటలన్నా అర్థం చేసుకోలేని పరిస్థితి. అలాంటిది నువ్వు మౌనంగా ఉండి ఏదైనా సాధించగలుగుతారా? ఓహ్! యాహ్! మౌనంతో స్పిరిచ్యువల్ విషయాలైతే సాధించొచ్చు. హ్మ్. అవతల వాడిని సాధించాలంటే మౌనంగా ఉండాలి. అంటే విసిగించి, సతాయించి, ఆడు డెస్పరేట్ అయిపోయి సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఒక పెద్ద పనిష్మెంట్. మాట్లాడరు, విషయం చెప్పరు, ఏంటో అర్థం కాదు, ఇది గొడవ. అయితే మౌనము అనేది వేరే, నిశ్శబ్దం అనేది వేరే. శబ్దము చేయట్లేదు బయటకు, కానీ లోపల నడుస్తోంది స్టోరీ. అది నిశ్శబ్దం. బయటికి శబ్దం రావట్లేదు, రాట్లేదు. బట్ ఇంటర్నల్లీ మౌనంగా లేరు. లోపల తిట్టుకుంటుంటారు, లోపల బాధపడుతుంటారు, లోపల చెప్పాల్సింది చెప్పలేరు. ఇట్లాంటిది ఉండేది నిశ్శబ్దం, మౌనం కాదు. మౌనం ఇంటర్నల్లీ వస్తుంది. కొంతమందికి నేను చెప్పుకోలేని ఇంకిక్కడ, నేను చెప్పినా నా మాట నెరవేరదు, నా మాటని స్ట్రైట్గా అర్థం చేసుకోలేరు. కొంతమంది ఫ్యామిలీస్లో ప్రతి మాటకి గొడవ పడతారు. నువ్వు అలా ఎలా అంటావు, ఇలా ఎలా అంటావు, ఎందుకంటావు, ఇలా ఎందుకంటావు, ఆ రోజు నీ టోన్ అట్లా ఉండింది, నీ వాయిస్ నువ్వు చెప్పేటప్పుడు నువ్వు మాడ్యులేషన్ ఇట్లా ఉండింది అని చెప్పి కన్ఫ్యూజ్ చేసుకుని గొడవలు పడుతుంటారు. సో మాటలో వాళ్ళ లెవెల్స్ ఈక్వల్ చేసుకుని వాడిని అర్థం చేసుకుని చెప్పడం రాక ఇంకా సైలెంట్ అయిపోతారు కొంతమంది. బికాజ్ ఏం చేసినా నన్ను తిడతారు, ఏం చేసినా అటు ఇటు తిప్పి నువ్వే తప్పు అనేటట్టుగా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి వాళ్ళకి చెప్పుకోబుద్ధి కాదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అని ఫెడప్ అయిపోతారు. ఇంకొక ఆస్పెక్ట్లోకి వస్తే కొంతమంది అరిచి సాధించుకోవడానికి ముందే బ్లేమ్ వేసేసి, ముందే మన మీద తప్పు తోసేసి అట్లా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ రెండు కాంబినేషన్లు ఏ కుటుంబంలో ఉన్నా కుటుంబము కాపురము నాశనమే. దట్ ఒకళ్ళు అరుస్తూ ఉంటారు, ఒకళ్ళు మౌనం అయిపోతారు, ఈజ్ అక్కడ ఎండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్, అక్కడితో డెత్. నేను ఎప్పుడు అంటుంటాను, రిలేషన్షిప్లో ఎవరైనా ఒకళ్ళు అరుస్తున్నారు అంటే ఇంకొకళ్ళు షుడ్ ప్లే ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ పాసిఫైయింగ్. వాళ్ళని స్లో డౌన్ చేసి, ఎవరు అరుస్తారు తెలుసా? ఇప్పుడు దూరంగా ఉన్నారనుకోండి, వాళ్ళు గట్టిగా పిలిచి అరుస్తాం, అవునా? మనసులు దూరంగా ఉన్నప్పుడే గొడవలు అరుస్తారు. మనసు తెగిపోయాక ఇంకా మాటలు ఉండవు. ఓకే, ప్రతి మనిషికి అంట హార్ట్ టు హార్ట్ రిలేషన్షిప్లో, హార్ట్ టు హార్ట్, నాభి టు నాభి కనెక్షన్ ఉంటుంది ప్రతి మనిషికి, ప్రతి రిలేషన్షిప్కి. ఈ నాభి టు నాభి కనెక్షన్ ప్రేమ, ప్యూర్ లవ్, ప్యూర్ ప్రేమ. హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఈజ్ సమ్ టైమ్స్ గివ్ అండ్ టేక్. హార్ట్ కనెక్షన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది, అరే నాకు ఉంటే బాగుండే అని చెప్పి. ఇప్పుడు నాభి కనెక్షన్, తల్లి పేగు, తల్లి బంధం ఇట్లా చెప్తారు. దాని అర్థము ఓన్లీ గివ్. పిల్లలు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా వాడి డైపర్లు చేంజ్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన పాలు పెట్టాలి, తిండి పెట్టాలి, అన్నీ చేయాలి. ఇన్ రిటర్న్ వీడు పెద్దయ్యాక నన్ను చూసుకుంటాడా లేదా అని ఆలోచించం. అది కడుపు తీపి, కడుపు ప్రేమ అంటాం చూసారు, అట్లా. అది మనకి ఎప్పుడైతే కనెక్షన్ అది తెగిపోతుందో దట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ పార్ట్. ఓకే, నేను ఎంతోమందిని చూశానండి. ఒక లేడీ గుడి దగ్గర బయట పూలు కొబ్బరికాయలు పెట్టుకుని అమ్ముకుంటుంది. ఒక్కడితే ఉంటుంది, పెద్ద ఆవిడ, ముసలావిడ. ఊరికేదో మాటల్లో ఇట్లాగా మాట్లాడితే ఇద్దరు కొడుకులు వదిలేశారు నన్ను, నాకెవరో ఇట్లాగా పూలు వాటి పెట్టుకోవడానికి అక్కడ చెప్పులు పెట్టుకుంటే కొంచెం తీసుకుంటాము, ఇట్లా పూలు నట్టుకుంటాను అని చెప్పి పెద్ద ఆవిడ, ముసలావిడ. సో అట్లా ఆమెకి ఇంకా లైఫ్లో తెగిపోయిందంతా. దెర్ ఇస్ నథింగ్, నాకు ఇంకేమీ లేదు అన్నట్టుగా సైలెంట్గా బ్రతుకుతారు. ఆమె సైలెంట్, అక్కడ ఏమో కావాలన్నా తీసుకో, ఇంతే. ఇంకా దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్, బికాస్ అబ్డామినల్గా నాభి కనెక్షన్ కట్ అయిపోయింది. లవ్లో మాత్రం ఏదైతే హార్ట్ టు హార్ట్, ఇంగ్లీష్ వాళ్ళు చెప్పే లవ్లో ఖచ్చితంగా గివ్ అండ్ టేక్ ఉంటుంది. ప్రతి ప్రేమ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ప్రతి దాంట్లోనే ఉంటుంది బాండింగ్. సో దట్స్ వై వెరీ వెరీ ఇంపార్టెంట్. నా అరుపు ద్వారా కానీ, లేకపోతే నా బిహేవియర్ ద్వారా కానీ, నా యొక్క మేనరిజం ద్వారా కానీ ఇతరులని సైలెంట్ చేసేస్తున్నాను అంటే మనం వీఆర్ నాట్ బిహేవింగ్ రైట్, కరెక్ట్ కాదు. ఏ రిలేషన్షిప్లో అని చూసుకోవాలి. నాకు ఏదైనా చెప్పుకోవడానికి వస్తుంటే ఆ విషయాన్ని వెంటనే నో, నువ్వు తప్పు, ఏ రోజు ఈ గొడవలు తీసుకురాకు, ఏ రోజు ఈ మాటలు చెప్పకు,
రోజు ఆ మాట చెప్తున్నారంటే వాళ్ళకి ఏదో నచ్చట్లేదు లోపల. యాక్సెప్ట్ ఇట్ ఫస్ట్. వాళ్ళకి కూడా వీళ్ళు నచ్చాల్సిన పని లేదు. నేను చూశాను, ఒక కొడుకు ఇంటికి వస్తాడు, తల్లి గురించి కూతురు వైఫ్ చెప్తుంది, దట్ మీ అమ్మ ఇట్లా సతాయిస్తుంది అన్నాను. ఊకో, ఎప్పుడు చూడు మా అమ్మ మీద ఎగురుతావు, ఎప్పుడు మీద మా అమ్మ మీద చేస్తావు అని చెప్పి గట్టిగా అరిచి ఆ ప్లేట్ ఇసిరేసి బయటకు వెళ్ళిపోతాడు. 2వ రోజు, 3వ రోజు, 10వ రోజు నేనంట ఏమో ఫేస్ చేస్తుందేమో ప్రాబ్లం, చెయ్యట్లేదు అనుకుందాం, మీ అమ్మ మీద కావాలని బ్లేమ్ వేస్తుంది అనుకుందాం. అట్లీస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ టెల్, ఓకే నేనున్నా, నీకు ఎందుకు టెన్షన్ అనే మాట చెప్పడానికి ఏంటి, నేనున్నా కదా, దట్స్ ఓకే, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ధైర్యాన్ని ఇచ్చి కొంచెం స్టాండ్గా నిలబడితే 90% కాపురాలు సేవ్ అయిపోతాయి. నేను మా అమ్మనంటే తట్టుకోలేను సార్ అన్నాడు ఒక అబ్బాయి. అయ్యో, నీ భార్య కూడా ఇంపార్టెంటే, నువ్వు ఏది చేసినా ఇంపార్టెంటే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాక నువ్వు ఎన్ని బంధాలు వచ్చినా ఈ బంధానికి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాల్సిందే, అప్పుడే రిలేషన్షిప్ నిలబడుతుంది. ఇది చాలామందికి అర్థం కాదు. సో అలాంటి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా వీళ్ళు సైలెంట్ అయిపోతారు. దట్ నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ అమ్మ మాట తప్ప నన్ను పట్టించుకోరు అనేది మైండ్లో పడిపోయాక దే ఆర్ ఓవర్ అండ్ డన్. ఇంకా రెస్పాన్స్ రాదు వాళ్ళ దగ్గర నుంచి, చాలా బాధపడతారు, చాలా బాధపడతారు. సో నేను ఎన్ని రిలేషన్షిప్స్ వాటిలో చూస్తానో, దట్ రిలేషన్షిప్ ఉన్న దాంట్లో ఒక రిలేషన్షిప్కి ఎక్కువ విలువ, ఇంకో రిలేషన్షిప్కి తక్కువ విలువ ఇచ్చినట్టు ఈమె అట్లాగే చేస్తుంది, ఆమె అట్లాగా నీ దగ్గరే చేయగలదు, అంతే కదా సార్. ఆ ఇంపార్టెన్స్ ప్రతి చోట. ఇప్పుడు తల్లి కూడా నీ కోడల గురించి చెప్తుంది అనుకో, తల్లి కోడల గురించి నాతోనే చెప్పగలదు, నేను ప్యాసిఫై చేస్తా అనే ఒక మోడరేషన్లో పెడితే 2 సమాంతరంగా వెళ్తాయి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఒక్కసారి మనం ఈ స్ట్రీమ్ అర్థం చేసుకోకపోతే మాత్రం సఫర్ అవుతారు. అది మౌనంగా మారుతుంది. మౌనము అన్నిటికీ సమాధానము కాదు రిలేషన్షిప్స్లో, బట్ మౌనము ఒకవేళ లోపలికి వచ్చేస్తే మాత్రం అది ఎన్నో పెద్ద ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది రిలేషన్షిప్స్లో ముఖ్యంగా. ఏమున్నా మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకోమంటారు. ఈ మాటలాడేటప్పుడు వాళ్ళ ఇగోని గుచ్చుకునేటట్టు కాకుండా ఇది పాయింట్ ఇలా బాధేస్తుంది ఇది అని చెప్పగలగాలి. వాళ్ళు వింటారా లేదా కాదు చెప్పగలగాలి. నేను చెప్పినా వినరండి అని అనుకోవద్దు, చెప్తానే ఉండాలి, మన పని అది. వాళ్ళు వింటారా లేదా అన్నది ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇది తెలుసుకోగలగాలి. ఇది తెలుసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది. సైకలాజికల్గా బెనిఫిట్, ఫ్యామిలీకి బెనిఫిట్. చెప్పే తీరులో మార్పు ఉంటే ఎవరైనా వింటారు. ఇది సైకలాజికల్గా ప్రూవ్డ్. చెప్పే విధానంలో చెప్తే మూర్ఖుడు సైతం వింటాడు, జంతువులు సైతం అర్థం చేసుకుంటాయి మనం చెప్పే విధానంలో చెబితే. ఓకే, సో కొంచెం విధానం మార్చాలి. ఎవరైనా అట్లా మౌనంగా ఉండిపోయాకంటే నేనేమన్నా విధానం మార్చాలి అనగానే చాలామంది అంటారు అన్నీ ట్రై చేసామని. ఇంకొకసారి ట్రై చేయండి. దట్ ఈస్ మై వ్యూ. ఒకవేళ కాపురం కాపాడుకోవాలి అంటే ఇంకోసారి ప్రయత్నం, ఇంకోలాగా ప్రయత్నం చేయాల్సిందే. అంటారు కదా సార్, ఏదైనా చెప్పేటప్పుడు కూడా పద్ధతి అనేది చాలా అవసరం. ఎట్లయితే అన్నిట్లో మనం దాన్ని యూజ్ చేస్తున్నామో మాట్లాడేటప్పుడు కూడా అబ్సల్యూట్లీ రిలేషన్షిప్లో పద్ధతి అవసరం, వాళ్ళని గుచ్చుకోకుండా మాట్లాడడం అవసరం. నేనే ఎందుకు తగ్గాలి అని అనుకునే యాటిట్యూడ్ చాలా తొందరగా పోవాలి. అంటారు కదా సైలెన్స్ చాలా వైలెంట్గా ఉంటుంది అని చెప్పేసి. సైలెన్స్తో చాలా ప్రాబ్లం అవుతుందా రిలేషన్షిప్స్లో. సైలెన్స్ అనేవి అస్సలు అలౌ చేయకూడదు. చూసారు, ఏదైనా మనం కూర్చొని మాట్లాడి మన రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడితేనే తెలుస్తుంది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్.